ఏమాత్రము మిగల్చకుండా సర్వపాపములను కాల్చి భస్మం చేసేటటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? అశేష పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అశేష పాప సంహారము అంటే శేషము లేకుండా, అంటే ఏమాత్రము మిగల్చకుండా సర్వపాపములను కాల్చి భస్మం చేసేటటువంటి పరమేశ్వరుడు దశకర్ణం లలాటాక్షం పంచవక్త్రం సదాశివం అశేష పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 10 చెవులు కలిగినటువంటి వాడు, లలాటాక్షము అంటే లలాటమునందు అగ్నిని నేత్రముగా కలిగినటువంటి వాడు, పంచవక్త్రం 5 ముఖములు కలిగినటువంటి వాడు, సదాశివం, శివం అంటే శుభం, శంకరం, మంగళం, కళ్యాణం, శ్రేయస్సు, ఇవన్నీ అర్థాలు. కాబట్టి సదాశివం అంటే ఎల్లప్పుడూ శుభములనే అనుగ్రహించేటటువంటి పరమేశ్వరుడికి ఒక్క బిల్వదళం సమర్పించినట్లయితే ఆయన ఏం చేస్తున్నట్ట? అశేష పాప సంహారం, పాపములన్నిటినీ కాల్చి భస్మం చేస్తున్నాడని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఒక్క బిల్వదళం ఎన్నడైనా సరే జీవితంలో పరమేశ్వరుడికి భక్తిగా సమర్పిస్తే అన్ని పాపముల నుంచి విముక్తి పొందుతాము, సమస్తమైనటువంటి శుభములను పొందుతాం.